చదువురాని పక్షుల తెలివి. పక్షుల గ్రామం. అది ఒక ప్రశాంతమైన ఉదయం. పక్షులన్నీ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నాయి. తుని పిచ్చుక తన ఇంటి ముందు గింజలు ఎండబెడుతుంది. బుజ్జి పిచ్చుక పక్కనే కూర్చొని ఆడుకుంటుంది. మహీకృత గారు రచ్చబండ మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నారు. చోటు చిలుక, లూసీ పౌరం చెట్టు మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అంతలో అక్కడికి చిచ్చుకాకి చాలా గంభీరంగా చేతిలో ఒక పాత వార్తాపత్రిక ముక్కను పట్టుకొని ఎగురుకుంటూ వచ్చింది. ఆమె ముఖంలో ఏదో తెలియని గర్వం ఉంది. ఆమె నేరుగా రచ్చబండ మీద వాలింది. చిచ్చుకాకి గొంతు సవరించుకొని గట్టిగా, వినండి వినండి పక్షులారా, అందరూ ఇక్కడికి రండి, ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఆ అరుపుకి అందరూ ఉలిక్కి పడ్డారు. ఏమైంది చిచ్చు? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? పులొచ్చిందా లేక వేటగాడొచ్చాడా? పులి కాదుతోని, అంతకంటే పెద్ద వార్త. ఈ రోజు నేను ఉదయం పట్నం వెళ్ళినప్పుడు ఈ పేపర్ దొరికింది. ఇందులో మన అడవి గురించి ఒక ముఖ్యమైన వార్త ఉంది. వార్త? మనకి చదవడం రాదు కదా చిచ్చు, నువ్వు ఎలా చదువుతావు? నువ్వు బడికి వెళ్ళడం నేను ఎప్పుడూ చూడలేదే. చిచ్చుకాకి నవ్వుతూ, మీకు రాకపోవచ్చు మహిగారు, కానీ నేను కాన్వెంట్ కాకిని. నేను రోజు స్కూల్ కిటికీలో నుండి క్లాసులు వింటాను. నాకు ABCDలు అక్షరాలు అన్నీ వచ్చు. నేను ఇప్పుడు ఈ పేపర్ చదివి మీకు వినిపిస్తాను. నా టాలెంట్ చూడండి. చిన్నుకాకి పక్కన నుండి, అమ్మో, నీకు చదవడం వచ్చు? నిన్నటి దాకా ఓ అంటే అరిసే, ఓ అంటే అమ్మో అని చెప్పావు కదా, ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ చదువుతావా? నారమైరా పర్వతీయకో, అది చిన్నప్పుడు. ఇప్పుడు నేను అప్డేట్ అయ్యాను. గూగుల్లో కూడా సెర్చ్ చేయగలను తెలుసా? అందరూ ఆసక్తిగా చిచ్చు చుట్టూ చేరారు. చిచ్చుకాకి ఆ పేపర్ని నిజానికి తలకిందులుగా పట్టుకుని కళ్ళజోడు లేకపోయినా ఉన్నట్టు ఫోజు పెట్టి చదవడం మొదలుపెట్టింది. ఆ పేపర్లో ఒక పెద్ద పిజ్జా బొమ్మ, పక్కన ఏదో సైక్లోన్ తుఫాన్ లాంటిది వార్త ఉంది. కాని చిచ్చుకి అవేమీ అర్థం కాలేదు. ఆమె ఒక సొంత కథ అల్లడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి పేపర్ వైపు చూస్తూ సీరియస్గా, ఇక్కడ ఏముందంటే, రేపు ఉదయం ఆకాశం నుండి చేపల వర్షం కురవబోతుంది అని రాసుంది. అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరూ షాక్తో, ఏంటి చేపల వర్షమా అని అన్నారు. వర్షం అంటే నీళ్లు పడతాయి కానీ చేపలు పడడం ఏంటి చిచ్చు? నా వైద్య శాస్త్రంలో ఇది ఎక్కడా లేదా? ఇది ఏమైనా కొత్త వైరసా? ఇది సైన్స్ కాదు డాక్టరా, ఇది మ్యాజిక్. ప్రభుత్వం వారు పేద పక్షుల కోసం హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుండి చేపలు, రొయ్యలు, బిర్యానీ ప్యాకెట్లు జారవిడుస్తాడట. అదే ఈ వార్త సారాంశం. పేదరికం నిర్మూలన పథకం అట. లూసీ పౌరం లొట్టలేసుకుంటూ, నిజమా చిచ్చు? ఆహా, నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. బిర్యానీ కూడానా? మరి స్వీట్స్ వెయ్యరా? గులాబ్ జామ్ ఉంటే బాగుండు. అవును, పేపర్లో క్లియర్ గా రాసుంది. టుమారో ధమాకా ఫుడ్ ఫెస్టివల్ అని రాసుంది. అక్కడ రాసిలేదు, చిచ్చు కల్పితం అంతే. స్వీట్స్ కూడా ఉంటాయి, కాకపోతే అవి పడితే పగిలిపోతాయని పారాచూట్లో వేస్తారట. పారాచూటా? అయితే మనం ఎగరక్కర్లేదు, నోరు తెరిచి నిలబడితే చాలు, లడ్డు నోట్లో పడుతుంది. తుని పిచ్చుక అనుమానంగా, చిచ్చు నాకు నమ్మకం కుదరడం లేదు. నువ్వు పేపర్ని తలకిందులుగా పట్టుకున్నావు, బొమ్మ తలకిందులుగా ఉంది చూడు. ఆ పిజ్జా ముక్క ఆకాశంలో ఎగురుతున్నట్టుంది. చిచ్చుకాకి కంగారు పడకుండా పేపర్ తిప్పుతూ, అది రివర్స్ రీడింగ్ టెక్నిక్ తోనే. ఇలా చదివితేనే సీక్రెట్ వార్తలు అర్థమవుతాయి. నీలాంటి అమాయకులకి ఇవి తెలియవలే. ఇది గూఢాచారులు వాడే పద్ధతి. సరే, ఒకవేళ నిజమే అయితే మనం ఏం చెయ్యాలి? ఆ చేపలు మన తల మీద పడితే దెబ్బ తగులుతుంది కదా. ఏం చెయ్యాలా? మనం సిద్ధంగా ఉండాలి. రేపు ఉదయం కల్లా అందరూ పెద్ద పెద్ద గిన్నెలు, బకెట్లు, సంచులు తీసుకుని బయట నిలబడాలి. ఆకాశం నుండి పడే చేపల్ని, బిర్యానీని పట్టుకోవాలి. ఎవరు ఎక్కువ పట్టుకుంటే వాళ్ళది ఆస్తి. హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా మంచిది. ఈ మాట వినగానే పక్షులన్నీ ఎగిరి గంతేశాయి. పన్ను పదరా, మన ఇంట్లో ఉన్న డ్రమ్ములు బయట పెడదాం. మనకి రేపటి నుండి వంట చెయ్యక్కర్లేదు. నేను నా పాత పెట్టెలు తెస్తాను, ఫ్రిడ్జ్ లో కూడా ఖాళీ చేస్తాను. అందరూ ఆశగా వెళ్లిపోయారు. కేవలం తుని పిచ్చుక మాత్రం అక్కడే నిలబడి ప్రకృతిని గమనిస్తోంది. అమ్మా, మనం కూడా కిన్నెలు తెద్దామా? నాకు చేపలంటే ఇష్టం. చిచ్చు అత్త చెప్పింది నిజమే అయితే? ఆగు బుజ్జి, చిచ్చు చెప్పింది అబద్ధం అనిపిస్తోంది. నువ్వు గమనించావా? గాలిలో తేమ పెరిగింది. చీమలు తమ గుడ్లను నోట్లో ఖర్చుకుని ఎత్తైన ప్రదేశాలకి వెళ్తున్నాయి. తూనికలు కిందకు ఎగురుతున్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయో తెలుసా? ఏం చెప్తున్నాయమ్మా? అవి కూడా చేపల కోసం వెళ్తున్నాయా? కాదే పిచ్చిదానా, ఇవి భారీ వర్షానికి, తుఫానికి సంకేతాలు. ఆకాశం నుండి చేపలు పడవు, వడగళ్ళు పడేలా ఉన్నాయి.
మనకి చదువు రాకపోయినా ప్రకృతి నేర్పిన పాఠాలొచ్చు. మనం ఆహారం కోసం కాదు, రక్షణ కోసం సిద్ధమవ్వాలి. తుని పిచ్చుక మాటల్లో నిజముంది. కాని మిగతా పక్షులన్నీ చిచ్చు మాటలు నమ్మి అత్యాశతో ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. సాయంత్రం వేళ చిచ్చుకాకి తన ఇంటి పైకప్పు మీద ఒక పెద్ద వల కట్టింది. పక్కన చిన్నుకాకి పెద్ద పెద్ద గిన్నెలు పట్టుకుని కూర్చున్నాడు. చూడరా చిన్నగా, రేపు పొద్దున్నకే మన ఇల్లు ఫిష్ మార్కెట్ అయిపోతుంది. మనం ఆ చేపలు నమ్మి కోటీశ్వరులం అయిపోతాం. అప్పుడు నేను నీకు కొత్త సైకిల్ కొనిస్తాను. అమ్మో, ఒకవేళ బిర్యానీ ప్యాకెట్ నా తల మీద పడితే దెబ్బ తగులుతుందా? అందులో లెగ్ పీస్ ఉంటే గుచ్చుకుంటుందేమో. హెల్మెట్ పెట్టుకోరా, సేఫ్టీ ముఖ్యం. ఆయన ఫ్రీగా వస్తుంటే దెబ్బ తగిలినా పర్లేదు. మందు రాసుకుందాం. పక్కింటి తుని పిచ్చుక మాత్రం తన గూటిని గట్టిగా బాగు చేసుకుంటుంది. కిటికీలు మూసేస్తుంది. ఆహారాన్ని లోపల దాచుకుంటుంది. చిచ్చుకాకి నవ్వుతూ, ఏవేతోనే నువ్వింకా పాతకాలంలోనే ఉన్నావా? రేపు పండగ వస్తుంటే నువ్వేంటి తలుపులు మూసుకుంటున్నావు? నీకు చేపలొద్దా? పొడి బిర్యానీ వద్దా? చిచ్చు, నా మాట విను. ప్రకృతి సంకేతాలు బాగోలేవు. తుఫాన్ వచ్చేలా ఉంది. నీ వలలు తీసేసి గూడుని గట్టిగా చేసుకో. ఆకాశం నుండి ఆపద పడుతుంది కాని అన్నం పడదు. వాహా, నీకు కొల్లో నేనెక్కువ చేపలు పట్టుకుంటానని భయం. నీ సలహాలు నీ దగ్గరే ఉంచుకో. నేను ఎడ్యుకేటెడ్, పేపర్ చదివాను. గవర్నమెంట్ ఆర్డర్ అది. ఇక మరుసటి రోజు ఉదయం ఆకాశం నల్లటి మబ్బులతో నిండిపోయింది. ఊరి పక్షులన్నీ ఆత్రంగా ఆకాశం వైపు చూస్తున్నాయి. అందరి చేతిలో గిన్నెలున్నాయి. మబ్బులు నల్లగా ఉన్నాయి చిచ్చు. ఇవి బిర్యానీ మబ్బులా? వాసన రావడం లేదే. అవునవును, అవి ఏ బ్లాక్ ఫారెస్ట్ కేక్ మబ్బులు. అందులో నుండి అన్ని రాలుతాయి. రెడీగా ఉండండి, నోరు తెరుచుండండి. హఠాత్తుగా దడ్దడ్డని శబ్దాలొచ్చాయి. గాలి వేగంగా వీచడం మొదలైంది. అమ్మో, శబ్దం వస్తుంది. చేపలు వస్తున్నాయా? హెలికాప్టర్ సౌండ్ అది. మరుక్షణమే ఆకాశం బద్దలైనట్టు పెద్ద వర్షం మొదలైంది. దాంతోపాటు గులకరాళ్లంత పెద్ద వడగళ్లు పడడం మొదలైంది. టప్ టప్ ధబీమని ఒక వడగల్లొచ్చి చిచ్చుకాకి తల మీద పడింది. అమ్మా, నా తల! ఇదేంటి చేప గట్టిగా ఉంది, రాయిలా ఉంది. ఇది ఫ్రోజన్ ఫిషా? ఇవి చేపలు కాదు చిచ్చు, వడగళ్ళు. రాళ్ళు పడుతున్నాయి. పారిపోండి, నా బట్ట తల పగిలిపోతుంది. ఊరంతా గందరగోళం. పక్షులన్నీ తమ గిన్నెలు వదిలేసి తల దాచుకోవడానికని పరిగెత్తాయి. చిచ్చుకాకి కట్టిన వల గాలికి ఎగిరిపోయి, కాపాడండి, వల నన్ను మింగేస్తుంది. ఈ చేపలు నన్ను కొడుతున్నాయి. ఇవి చేపలు కాదు, రాక్షసి రాళ్ళు. అమ్మో, హెల్మెట్ ఎక్కడ? నా తల బొప్పి కట్టింది. సైకిల్ వద్దు, డాక్టర్ కావాలి. వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. అందరూ తడిసి ముద్దయిపోయారు. ఎక్కడ తల దాచుకోవడానికి చోటు లేదు. చిచ్చు ఇల్లు కూడా గాలికి సగం ఎగిరిపోయింది. అప్పుడు తుని పిచ్చుక తాను గట్టిగా కట్టుకున్న ఇంటి తలుపులు తెరిచింది. అందరూ ఇటు రండి, మా ఇంట్లోకి రండి, ఇది సురక్షితం. మహి, లూసీ, కుహు, చోటు, చిచ్చు, చిన్ను, బన్ను అందరూ పరిగెత్తుకుంటూ తుని ఇంట్లోకి దూరారు. ఇల్లు చిన్నదే అయినా అందరూ సర్దుకున్నారు. బయట వడగండు పడుతూనే ఉన్నాయి. లోపల అందరూ వణుకుతున్నారు. తుని పిచ్చుక అందరికీ వేడివేడి జావ ఇచ్చింది. మహిగ్రద్ద జావ తాగుతూ, చిచ్చు, ఇదేనా నీ బ్రేకింగ్ న్యూస్? చేపలు పడతాయని చెప్పి మా తలలు పగలగొట్టావు. చదువు రాకపోయినా పర్లేదు గాని ఇలా లేనిపోనివి కల్పించి చెప్పకూడదు. నా గిన్నె కూడా పగిలిపోయింది. చిచ్చుకాకి ఏడుస్తూ తలకి కట్టు కట్టుకుని, నన్ను క్షమించండి. నేను ఆ బొమ్మ చూసి ఏదో ఊహించుకున్నాను. నాకు ఇంగ్లీషు రాదు, చదవడమో రాదు. గొప్ప కోసం అబద్ధం చెప్పాను. నా వల్లే అందరూ దెబ్బలు తిన్నారు. ఆ పేపర్ వల్లే ఇదంతా. చూసావా చిచ్చు, చదువు అంటే కేవలం అక్షరాలు కాదు, విజ్ఞానం. తునికి అక్షరాలు రాకపోయినా ప్రకృతిని చదివే జ్ఞానం ఉంది. చీమలని, గాలిని గమనించి తుఫాన్ వస్తుందని పసిగట్టింది. అదే నిజమైన తెలివి. అందరూ క్షేమంగా ఉన్నారు, అదే చాలు. పక్షులకి బుక్ నాలెడ్జ్ కంటే నేచర్ నాలెడ్జ్ ముఖ్యం. మనం ప్రకృతి బిడ్డలం. ఆకాశం రంగు మారితే ఏం జరుగుతుందో మనకి మనసుతో తెలియాలి. అమ్మో, ఇకపై నువ్వు పేపర్ చదవకే. నాకు భయంగా ఉంది. నువ్వు చదివితే వాన కాదు, రాళ్ళు పడుతున్నాయి. చదవలేరా? పేపర్ని పాకోడీలు కట్టుకోవడానికే వాడతాను. ఇంకెప్పుడో ఇంగ్లీష్ జోలికి పోను. అందరూ నవ్వారు. వర్షం తగ్గింది. బయట వాతావరణం చల్లబడింది. నేల మీద పడిన వడగళ్ళు మెరుస్తున్నాయి. వారేవా, బయటంతా ఐస్ మొక్కలు. ఇప్పుడు మనం ఐస్ క్రికెట్ ఆడొచ్చు. చిచ్చుకాకి బయటకొచ్చి చూస్తూ, అమ్మా, నా వల, నా గిదలు అన్నీ పోయాయి. నా ఆస్తి వారపాలయ్యింది. పోయాయిలే చిచ్చు. ఇప్పుడు మనమందరం కలిసి ఈ వడగళ్లతో ఆడుకుందాం. ఇదే మనకి నిజమైన పండుగ. అందరూ కలిసి వడగళ్లతో ఆడుకున్నారు. చిచ్చుకాకి తన అతి తెలివిని పక్కన పెట్టి తన తప్పును ఒప్పుకుంది. ఆమెకు అర్థమైంది, తెలియని విషయాన్ని తెలుసని నటించడం ఎంత ప్రమాదమో. ఇక నుండి మన ఊర్లో ఎవరైనా వార్తలు చెప్పాలంటే ముందు తుని దగ్గర వెరిఫై చేసుకోవాలి.
కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సరే సార్, కానీ ఆ పేపర్లో ఉన్న పిజ్జా బొమ్మ మాత్రం నిజమే కదా? కనీసం పిజ్జా అయినా ఆర్డర్ చేద్దామా? నా దగ్గర కూపన్ ఉంది. అత్త, ఇంకా పుట్టిరాలేదా? పిజ్జా కావాలంటే వండుకొని తిను. ఆకాశం వైపు చూడకు, ఆ కూపన్ కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. అందరూ మళ్ళీ నవ్వారు. పక్షుల గ్రామంలో మళ్ళీ సంతోషం వెల్లువిరిసింది. చదువురాని పక్షులైనా సమిష్టిగా ఉంటే, అనుభవం ఉంటే ఏ ఆపదనైనా దాటగలమని నిరూపించాయి. ఈ కథలోని నీతేంటంటే, అజ్ఞానం కంటే అజ్ఞానాన్ని దాచిపెట్టి నటించడం ప్రమాదకరం. అనుభవమే నిజమైన గురువు. పక్షుల గ్రామంలో ఒక ఎండగా ఉన్న మధ్యాహ్నం తుని పిచ్చుక ఇంటి వరండాలో ఎర్రటి పండు మిరపకాయల రాసి పోసి ఉంది. ఆ ఎరుపు రంగు చూస్తుంటేనే కళ్ళల్లో నీళ్లు, నోట్లో నీళ్లు వస్తున్నాయి. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఇంకా పక్కన సహాయానికి వచ్చిన కుహుబాతు కలిసి పచ్చడి పనిలో ఉన్నారు. రోకలి బండతో దంచుడు కార్యక్రమం మొదలైంది. తుని పిచ్చుక రోకలితో మిరపకాయల్ని దంచుతూ, కుహు, ఆ చింతపండు గుచ్చిటివ్వు. ఈ పండు మిర్చి పచ్చడంటే మాటలు కాదు. ఉప్పు, చింతపండు సరిగ్గా పడకపోతే రుచి రాదు, నిల్వ ఉండదు. అవునుతుమే, నీ చేత పచ్చడంటే మా ఊర్లో అందరికీ ప్రాణం. పోయిన సంవత్సరం నువ్వు పెట్టిన మామిడికాయ పచ్చడి వాసనకి పక్క ఊరి వాళ్ళు కూడా వచ్చారు. ఈసారి ఈ ఎర్ర పచ్చడి ఇంకెంత టేస్ట్ ఉంటుందో. అమ్మా, నాకిప్పుడే ఆకలి ఇస్తుంది. వేడి వేడి అన్నంలో నెయ్యేసి ఈ పచ్చడి కలుపుకొని తింటే అబ్బా. ఆకు బుజ్జి, ఇది ఇంకా ఊరనే లేదు. కనీసం 3 రోజులు జాడీలో ఊరితేనే అసలైన రుచి వస్తుంది. ఇప్పుడే తింటే కడుపులో మంటొస్తుంది. అంతలో పక్కింటి కాంపౌండ్ వాళ్ళ మీద నుండి చిచ్చుకాకి, చిన్నుకాకి తొంగి చూస్తున్నారు. ఆ ఘాటు వాసన చిచ్చుకాకి ముక్కు పుటాలను తాకింది. చిచ్చుకాకి ముక్కుతో గట్టిగా గాలి పీలుస్తూ, ఆహా, ఓహో, ఏమండి ఈ వాసన? స్వర్గం నుండి అమృతం దిగొస్తున్నట్టుంది. చిన్ను, చూసావా ఆ ఎరుపు రంగు? అది మిరపకాయలు కాదురా, మాణిక్యాలు. అమ్మో, నాకు ఆకలేస్తుంది. తుని ఆంటీని అడిగి కొంచెం పచ్చడి తీసుకురావా? మనం బ్రెడ్ లో జామ్ లాగా రాసుకుని తిందాం. ఒరే వెర్రి వెదవా, పండు మిర్చి పచ్చడిని బ్రెడ్ లో రాసుకుంటారా? దాన్ని వేడన్నంలో తినాలి. ఉండు, నా బుర్రకి పదును పెడతాను. ఆ పచ్చడి జాడి మొత్తం మన ఇంటికి ఎలా తెచ్చుకోవాలో ప్లాన్ చేస్తాను. చిచ్చుకాకి గోడ దూకి తుని ఇంటి వరండాలోకి వచ్చింది. ముఖం మీద అత్యంత అమాయకత్వం నటిస్తోంది. హాయ్ తుని, హాయ్ కహ. ఏంటి ఈ రోజు స్పెషల్? అబ్బబ్బబ్బబ్బా, ఈ వాసన మా ఇంటి వరకు వచ్చేసింది. అసలు నేను నిద్రపోదామనుకున్నా, ఈ సువాసన నన్ను లేపింది. ఏంటిది, టమాటా పచ్చడా? తుని పిచ్చుక నవ్వుతూ, కాదు చిచ్చు, ఇది పండు మిర్చి పచ్చడి. ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా, అందుకే పెడుతున్నాను. అవునా? అయ్యో, ఎంత కష్టపడుతున్నావు తుని. నీ రెక్కలు నొప్పి పుడతాయి కదా. ఆ రోకళ్ళిటివ్వు, నేను దంచుతాను. నాకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం. కుహుబాతు వక్రంగా నవ్వుతూ, హెల్ప్ చేయడమా లేక మధ్యలో మిరపకాయలు నొక్కేయడమా? చిచ్చు, నీ సంగతి మాకు తెలియదా? నువ్వు దంచితే పచ్చడి జాడీలోకి వెళ్ళదు, నీ పొట్టలోకి వెళ్తుందా? అచ్చేచే కుహ, నువ్వు ఎప్పుడు నన్ను అనుమానిస్తానే ఉంటావు. తుని, నువ్వు చెప్పు, నేను చేస్తానంటే వద్దంటావా? పర్లేదులే చిచ్చు, పని దాదాపు అయిపోయింది. ఇప్పుడు దీన్ని జాడీలో పెట్టి 3 రోజులు ఊరబెట్టాలి. ఆ తర్వాత తాలింపేస్తాను. అప్పుడు అందరికీ ఇస్తానులే. చిచ్చుకాకి నిరాశగా, 3 రోజులా? అమ్మో, అప్పటి వరకు నా ప్రాణం ఉంటుందో పోతుందో. తుని, ఒక్క చిన్న మాట, టేస్ట్ చూడడానికి కొంచెం, అంటే ఒక చిన్న గిన్నెడు ఇవ్వచ్చు కదా. ఉప్పు సరిపోయిందో లేదో చెప్తాను. నేను ఎక్స్పర్ట్ టేస్టర్ని, తెలుసా? అత్త, అమ్మ ముందే చెప్పింది ఇప్పుడు తింటే కడుపులో మంటొస్తుందని. అయినా ఇది చాలా కారం, నువ్వు తట్టుకోలేవు. నేను స్పైసీ క్వేర్ని బుజ్జే, నాకు కారం అంటే లెక్కలేదు. ప్లీజ్ తుని. వద్దు చిచ్చు, మొండికెయ్యకు. 3 రోజుల తర్వాతే, ఇప్పుడెళ్ళు. సాయంత్రం 5 గంటలు. లూసీ పౌరం మహీగ్రద్ద గారు అటుగా వెళ్తూ ఆగారు. తుని పిచ్చుక పచ్చడి జాడీని జాగ్రత్తగా ఒక ఎత్తైన అటక మీద పెట్టి దానికి తెల్లటి గుడ్డ కట్టింది. హాయ్ గైస్, వావ్ తుని, ఆ జాడీలో ఏముంది? కలర్ చూస్తుంటేనే ఇంటర్నేషనల్ బ్రాండ్ లిప్స్టిక్ కలర్ లా ఉంది. రెడ్ అండ్ హాట్. అది లిప్స్టిక్ కాదు లూసీ, అది పండు మిర్చి పచ్చడి. మన ఆంధ్ర తెలంగాణ స్పెషల్. తుని, జాగ్రత్త, ఆ వాసనకి ఊర్లో దొంగలు పడే అవకాశం ఉంది. చిచ్చుకాకి పక్కనే పొంచుండి గొంతు సవరించుకుంటూ, అవును మహిగారు, కరెక్ట్ గా చెప్పారు. దొంగలు ఎక్కువయ్యారు. తుని, నువ్వు భయపడుకో. ఈ రాత్రికి నేను మీ వరండాలో పడుకొని ఆ జాడీకి కాపలా కాస్తాను. నా కన్ను గప్పి చీమ కూడా జాడీ మీద వాలలేదు. చీమ వాలదు గాని కాకి మాత్రం మొత్తం నాకేస్తుంది. మహిగారు, ఈ చిచ్చుని నమ్మకండి. పిల్లకి ఎలుకల సాక్ష్యం అన్నట్టుంది ఈ వ్యవహారం. చిచ్చు, నువ్వు కాపలా ఉండక్కర్లేదు. తుని ఇంటికి తాళం గట్టిగానే ఉంటుంది. నువ్వు వెళ్ళి నీ గూట్లో పడుకో. చిచ్చుకాకి మనసులో, చ
ఈ మహిగాడు కుహోగాడు నా ప్లాన్ మొత్తం పాడు చేస్తున్నారు. సరేలే, దొడ్డిదారిన రావాల్సిందే. అర్ధరాత్రి 12 గంటలు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. తుని పిచ్చుక ఇంట్లో కూడా లైట్లు ఆఫ్ చేసున్నాయి. చిచ్చుకాకి చిన్నుకాకి నల్లటి బట్టలేసుకొని వాళ్ళు ఎలాగూ నలిపే ఆయన సీక్రెట్ ఏజెంట్ ఫీలింగ్ కోసం. చిన్నగా శబ్దం చేయకో, కిటికీలో నుండి లోపలికి వెళ్దాం. ఆ ఆటక మీద జాడీ ఉంది, నువ్వు కింద ఉండవు, నేను నీ భుజాల మీద ఎక్కి జాడీని దించుతాను. అమ్మో నాకు భయమేస్తుంది. మహి తాతకి తెలిస్తే మన రెక్కలు విరగొడతాడు. అయినా పచ్చడి కోసం దొంగతనం అవసరమా? రేపు మార్కెట్ లో కొనుక్కోవచ్చు కదా. మార్కెట్ లో దొరికేవి కల్తీ పచ్చళ్ళరా, ఇది ప్యూర్ హోమ్ మేడ్. ఆ టేస్ట్ వేరు. నార్మల్. ఆగు, వంగ. చిచ్చుకాకి కష్టపడి చిన్ను భుజాల మీద ఎక్కి కిటికీలో నుండి అటకను అందుకుంది. అక్కడ పెద్ద పింగాణి జాడి ఉంది. దాని మీద కట్టిన గుడ్డను మెల్లగా విప్పింది. ఘాటైన వాసన ఒక్కసారిగా ముక్కులోకి కొట్టింది. అబ్బా, ఏం వాసనరా! నా నోట్లో నయాగరా ఫాల్స్. వండబట్టలేకపోతున్నాను. ఒక్కసారి టేస్ట్ చేసి అప్పుడు జాడీ దించుతాను. చిచ్చుకాకి తన ముక్కును నేరుగా జాడీలో పెట్టి ఒక పెద్ద ముద్దను నోట్లో వేసుకుంది. ఆతృతగా మింగింది. మరుక్షణం చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి గొంతులో నుండి వింత శబ్దం చేస్తూ అది పచ్చి పడ్డు మిరపకాయల గుజ్జు. ఇంకా ఉప్పు పులుపు సరిగ్గా కలవలేదు. కారం నరాలు తెగిపోయేలా ఉంది. చిచ్చుకాకి మంట తట్టుకోలేకపోయింది. అరుపు బయటకు రాకుండా నోరు మూసుకుంది. కాని కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి. మంట మంట అంటూ, విపరీతమైన మంట అంటూ ఏడుస్తుంది. అమ్మో ఏమైంది? జాడీ దించుతావా? చిచ్చుకాకి నోరు కాలుతుంటే అరవలేక మింగలేక దిగతాను అని సైగ చేసింది. కంగారులో చిచ్చుకాకి కిందకు దూకింది. ఆ హడావిడిలో పక్కనే ఉన్న ఖాళీ స్టీల్ గిన్నెలు దబ్ దబ్ మని కింద పడ్డాయి. ఆ శబ్దానికి తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక లేచారు. దొంగ దొంగ, ఎవరో ఇంట్లో దూరారు. మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక ఇంటి ముందు పెద్ద పంచాయితీ. చిచ్చుకాకి ముఖమంతా వాచిపోయి ఎర్రగా కందిపోయింది. నోరు తెరవలేకపోతుంది. పక్కనే మహిగ్రద్ద, లూసీ, కుహు, చోటు, బన్ను అందరూ కూడా నిలబడున్నారు. మహిగ్రద్ద నవ్వాపుకుంటూ, ఏమైంది చిచ్చు? రాత్రి ఏదో పెద్ద యుద్ధమే చేసినట్టున్నావు. ముఖం ఎందుకు అలా వాచిపోయింది? అదే మహిగారు, దీనికి పచ్చడి జ్వరం వచ్చింది. రాత్రి దొంగతనగా పచ్చడితోనే మంటకి నీళ్ళ తొట్టిలో పడింది పాపం. ఓ మై గాడ్ చిచ్చు, నీ లిప్స్ చూడు, ఏం కలర్ వచ్చింది. నా లిప్స్టిక్ కూడా ఇంత రెడ్ గా ఉండదు. ఇది నాచురల్ పండు మిర్చి రెడ్ అన్నమాట. ఫ్యాషన్ ఐకాన్ అయిపోయావు పో. పన్ను చూసావా, చిచ్చు ఆంటీ నోటి నుండి పొగలొస్తున్నాయి. అవును కేట, ఫైర్ ఇంజన్ ని పిలవాలేమా? చిచ్చుకాకి నోరు కష్టంగా కదుపుతూ గొరుకుతూ మంట అమ్మంట. తుని పిచ్చుక జాలి పడుతూ, అయ్యో చిచ్చు, నేను ముందే చెప్పాను కదా, అది ఇంకా ఊరలేదు, కారంగా ఉంటుంది అని. ఎందుకంత తొందర? ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడుతున్నావో. అవును తుని ఆంటీ, మా అమ్మ మాట వినలేదు. స్పైసీ క్వీన్ అని ఫోర్స్ కొట్టింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుంది. సరే సరే, జరిగిన దానికి శిక్ష అనుభవించింది. తుని, దానికి కొంచెం నెయ్యి పంచదార ఇవ్వు, మంట తగ్గుతుంది. కానీ చిచ్చు, నువ్వు చేసిన దొంగతనానికి శిక్ష పడాల్సిందే. చిచ్చుకాకి భయంగా చూసింది. నీ శిక్ష ఏంటంటే, ఆ పచ్చడి జాడికి 3 రోజుల పాటు నువ్వే నిజమైన కాపులా కాయాలి. ఒక్క స్పూన్ కూడా తినకూడదు. 3 రోజుల తర్వాత ఊరందరికీ నువ్వే నీ చేత్తో వడ్డించాలి. అప్పుడే నీకు ఓపిక విలువ తెలుస్తుంది. చిచ్చుకాకి తల ఊపుతూ, సరే సార్, ఇక జన్మలో పచ్చడి దొంగతనం చెయ్యను. పండు మిర్చి అంటేనే భయం వేస్తోంది. 3 రోజుల తర్వాత ఊరి మధ్యలో పెద్ద విందు ఏర్పాటు చేశారు. తుని పిచ్చుక వేడివేడి అన్నం వడ్డించింది. పచ్చడికి తాలింపు వేసింది. ఆ వాసన ఊరంతా గుబాలించింది. చిచ్చుకాకి అందరి విస్తర్లలో పచ్చడి వడ్డిస్తోంది. వావ్ తుని, పచ్చడి సూపర్ స్పైసీగా టేస్టీగా ఉంది. నిజంగా అద్భుతం చిచ్చు, నువ్వు వడ్డించడం వల్ల ఇంకా రుచి పెరిగిందేమో. బాబాయ్ నాకొద్దు, నేను పెరగన్న తింటాను. ఆ ఎరుపు రంగు చూస్తేనే నాకు ఆ రోజు రాత్రి గుర్తొస్తుంది. మరి నీకు స్పైసీ క్వీన్ బిరుదు ఏమైందట? ఆ బిరుదు నీకే ఇచ్చేస్తానులే బుజ్జి. నేను ఇక నుండి కర్డ్ రైస్ క్వీన్ ని. అందరూ కళ్ళున నవ్వారు. అందరూ తృప్తిగా భోజనం చేశారు. చిచ్చుకాకి మాత్రం పచ్చడి జోలికి వెళ్లకుండా బుద్ధిగా పెరుగన్నం తిని సంతోషంగా ఉంది. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశకు పోతే చిచ్చుకాకిలా నోరు కాల్చుకోవాల్సి వస్తుంది. ఓపికంటేనే అసలైన రుచి దక్కుతుంది.